Hi friends, welcome to our channel Aradhya Vlogs 405. టుడే టాపిక్ ఈజ్ నేనేం షేర్ చేసుకోబోతున్నానంటే మీతో ఇది పాండిచ్చేరిలో ఉన్న యాచరీ అనమాట. మనకి సీడ్ వదులుతామని చెప్పి మేము గుంట చూపించాను కదండి, మా రొయ్యల చెరువుని చూపించాం మీకు ఆల్రెడీ. బిఫోర్ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి ప్లీజ్, చెక్ చేసుకోండి, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడి నుంచి అయితే మేము పిల్లలు తీసుకొచ్చి అక్కడ వేస్తుంటాము. మాకైతే మొత్తం 4 గుంటల దాకా ఉన్నాయి. వాటన్నిటికీ ఒక్కొక్క దగ్గర నుంచి అయితే తీసుకొని వచ్చి వేస్తుంటాము. పాండిచ్చేరిను అంటే ఎక్కడో మీకు తెలిసి ఉంటుంది చాలామందికి, చెన్నై దాటిన తర్వాత అనమాట. అంటే తాంబరం తర్వాత 2 ఊర్లు ఏదో వస్తాయి, తర్వాత వస్తుంది పాండిచ్చేరి అనమాట. అక్కడ లాస్ట్లో ఉంటుందన్నమాట. అది బీచ్కి దగ్గరలో ఉంటుంది. యాచరీస్ అనేవి ప్రతి ఒక్కటి అక్కడ అలా ఉంటాయి. చూసారా వర్కర్స్ ఎలా అయితే పనిచేస్తున్నారో, అవి ప్యాకింగ్ చేస్తారు. లోపలైతే సీడ్ ఉంటుంది. సీడ్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. అవి పిల్లలు పోసి వాటర్లో అది పెడుతున్నారు కదా, అది ఆక్సిజన్ అనమాట. వాటికి ఆక్సిజన్ ఉంటేనే అవి బాగా బతుకుంటాయి. అక్కడి నుంచి మనకు రావాలి. ఇప్పుడు నైట్ బయలుదేరితే ఇప్పుడు 7 o'clock అలాగ ప్యాకింగ్ చేసేసి మాకు పంపించేస్తారు. మన దగ్గరికి వచ్చేసరికి ఒక 10-10:30 అవుతుందన్నమాట. మా వాళ్ళైతే వెళ్ళి అక్కడ దగ్గరుండి ప్యాక్ చేయించుకొని మన కళ్ళ ముందే ప్యాక్ చేసి ఇస్తారు. వీడియోకి అయితే రిస్ట్రిక్షన్ పెట్టారంట, బట్ మా హస్బెండ్ అయితే ఎలాగోలా పోరాడి నా కోసం అయితే వీడియో తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డియర్. చూస్తున్నారు కదా, వీళ్ళందరూ అయితే వెళ్ళి యాచరీ దగ్గరికి అయితే వెళ్ళి తీసుకొచ్చారు. ఇవి వాళ్ళతో పాటే తీసుకొచ్చేస్తారనమాట. ఒక టెంపోలోనో మ్యాజిక్ అవి పెద్ద ఉంటాయి కదా టెంపోలు, వాటిల్లో అయితే వేసుకొచ్చేస్తారు. అవి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి కూడా డ్యామేజ్ అవ్వదండి, ఎందుకంటే వాళ్ళు ఆక్సిజన్ అయితే పెట్టిస్తారు. చూస్తున్నారు కదా, వాటిల్లో ఇలా ఉంటుంది అనమాట సీడ్. పిల్లలు చూస్తున్నారా ఎంత చిన్ని పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నాయో. మనం వాటర్ తీసుకెళ్ళి చెక్ చేయించి pH వాటర్ లెవెల్ ఎంత ఉంది, pH ఎంత ఉందని చెక్ చేయించి అవన్నీ చూసి మనకి సరిపోతాయి లేదా అన్నీ చెక్ చేసుకొని తీసుకొస్తారు. అప్పుడైతేనే పిల్లలన్నీ అవన్నీ కాస్తాయని చెప్తారు. చెరువులో అన్నీ గ్రోత్ ఉంటుందని చెప్తారు. చూస్తున్నారా, వీటిలో అయితే మనకి శాంపుల్స్ అనమాట, ఇంత పిల్లలు ఉంటాయి అని చెప్పి మనకు చూపిస్తున్నారు. మనమైతే చూసుకొని తెచ్చుకోవాలి. వేరియేషన్స్ అయితే చాలా ఉంటాయి. అంటే చిన్ని పిల్లలు, కొన్ని పెద్ద పిల్లలు చెప్పలేం కదా. అయితే బాగా క్లారిటీగా ఇవైతే ట్యాంక్స్ అనమాట. ఈ ట్యాంక్స్లో వేసి వాటిని పెంచుతుంటారు. అవన్నీ మనకి పంపించేస్తారు. మనము ముందుగానే బుక్ చేసుకోవాలి. ఒక 10-20 days ముందే బుక్ చేసుకుంటే మనకి ఇన్నని చెప్పి 1,00,000 పిల్లలు అలా అని చెప్పేసి మనము గుంటలో అయితే వదులుతామన్నమాట. ఇదైతే సో మచ్ కాస్ట్ అండి. మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ అయితే పెడతామో కొంతమందికి దానికి రెట్టింపు రావచ్చు, కొన్ని చెప్పలేము. మన వాటర్ పడక, మన ఎన్విరాన్మెంట్ పడక అది స్పాట్ అలా వస్తుంటాయి. బట్ అందరికీ బాగా వస్తుందంటే చెప్పలేమండి. వస్తే మాత్రము సూపర్గా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.